సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వాళ్ళ పార్టీ నాయకులే చెప్పాలండి. వాళ్ళ అధికార ప్రతినిధి ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పాలి. సరే, జడా శ్రావణ్ కుమార్ గారు పాపం జోసెఫ్ ని బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే నేను మాట్లాడటానికి ముందు నేను ఒక 30 seconds క్లిప్ ఒకటి మీకు వాయిస్ వినిపిస్తాను, ఒకసారి వినండి. దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉన్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కు, వాళ్ళకు వాళ్ళు బ్రతికే హక్కు. ఏర్పడిందండి వాయిస్. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు, ప్రతి వ్యక్తికి హక్కులనే ఉంటాయి. వాయిస్ విన్నాం. ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయి. ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తే కేసులు పెట్టారన్నారు. బట్ నిన్న గన్నవరం పోలీసులు అరెస్టు చేసిన దానికి గత కేసులకి సంబంధం లేదు. ఈ విషయం స్వయంగా కోర్టులో కూడా చెప్పారు. స్పష్టంగా నిన్న పెట్టిన కేసులు ఇప్పుడు నేను ఏదైతే మీకు అంటే ఇందులో మనం ఎక్కువ ప్లే చేయలేం కాబట్టి నేను ఒక 30 seconds 40 seconds మీకు ప్లే చేసి చూపించాను. అందులో చాలా స్పష్టంగా ఆయన నాకు దేశభక్తి లేదు, నేను దేశభక్తిని కాదు, మీరు క్లారిటీగానే అన్నారు నేను దేశభక్తుని కాదు అని చెప్పారు. మరి ఆ వ్యాఖ్యను వైసీపీ పార్టీ ఎలా సమర్థిస్తుందనేది చెప్పాలి. రెండోది, ఇప్పుడు ఉగ్రవాదులకు మానవ హక్కులు కల్పించాలనే సందర్భం ఏంటంటే నిషేధిత ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి హిడ్మా కావచ్చు, సాంబయ్య కావచ్చు, వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసిన తరువాత ఈయన తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో చెప్పిన మాటలు ఏంటంటే ఒక హిడ్మా చనిపోతే, ఒక సాంబయ్య చనిపోతే 100 మంది హిడ్మాలు సాంబయ్యలు పుడతారు, ఇది అంతమయ్యేది కాదు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. సో ఎంటైర్ ఎపిసోడ్ నడిచింది ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద, ఇందాక నాకు దేశభక్తి లేదనే వ్యాఖ్యల మీద. నిన్న జరిగినటువంటి ఈ కేసు కావచ్చు, ఆయన్ని రిమాండ్ కు పంపడం కావచ్చు, మొత్తంగా జరిగింది ఇది. నిన్నటి వరకు మీకు తెలుసు రామాయణం మీద, మహాభారతం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని సన్నాసి ధర్మాన్ని సంబోధించడాన్ని ఏ హిందువు కూడా యాక్సెప్ట్ చేయడు. మన మతాన్ని పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. సో దాన్ని కాదంటే పార్టీలతో సంబంధం లేకుండా ఎవరినైనా సరే మనం ఖచ్చితంగా, మీరు ఇందాక అన్నారు రాధా మనోహర్ దాస్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారని. ఎస్, ఆయన కూడా ఒక సందర్భంలో ఉద్రేకిత పూర్త ప్రసంగాలు చేసిన మాట వాస్తవం, దాన్ని కూడా ఖండించాలి. అంతేగాని పరమతాన్ని కించపరచాలని మనం ఎక్కడా చెప్పట్లా. ఇప్పుడు నిన్న జోసెఫ్ మాట్లాడినటువంటి మాటలను ఆ పార్టీ సమర్థిస్తున్నారు. రెండోది, నేను ఇంకొక వీడియో కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. అది విన్న తర్వాత దాని కంటిన్యూషన్ నేను మీకు చెప్తాను. ఏదైతే సామాజిక పరమైనటువంటి ఇబ్బంది పెడుతూ కావాలని చెప్పి సోషల్ మీడియా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలలో నేను ప్రభుత్వంతో విభేదిస్తా. అదే సందర్భంలో ప్రతిపక్ష వాయిస్తో సమర్థిస్తాను. కానీ ప్రశ్న రావట్లే అక్కేవి ఇద్దరు జర్నలిస్ట్ ఇక్కడ అతను అతను చేసి చూపెట్టు, ఇతను డైరెక్ట్ గా ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ గారు మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలి. వాళ్ళ పార్టీ గారి చెప్పాలి, చెప్పాలనుకుంటుంది. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవతను దూషించండి, ద్వేషించండి. రావణ్ణి సమర్పిస్తున్న వాళ్ళు పదార్థం అర్థం చెప్పండి. సో ఇది ప్రధానంగా వైసీపీ పార్టీని సమర్థించుకుంటూ ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చే జర్నలిస్టు సాయి గారు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకు దీన్నే మనం ప్లే చేసామంటే సాధారణంగా ఆయన వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఆయన కవర్ చేస్తారు. రెండోది, జర్నలిస్టుల పక్షాన ప్రధానంగా నిలబడతాడు. ఇది అనేక సందర్భాల్లో నిరూపించబడింది. కానీ ఈ రోజు ఆయనే ఒక ప్రశ్న లేవనెత్తాడు. అంటే వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీగా ముద్ర వేసుకోవాలనుకుంటుందా? ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలను సమర్థించి మీ పార్టీ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం వల్ల మీ పార్టీకి లాభమా నష్టమా? సరే, తర్వాత కంటిన్యూషన్ ఇంకా ఆయన కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఇలాంటి సన్నాసిని, ఇలాంటి యదవని ఈ పార్టీ సపోర్ట్ చేస్తుందంటే వీళ్ళకే తెలియాలని చెప్పి మాట్లాడారు. సరే, నేను అవన్నీ తీసేసి మీకు ఒక 40 seconds మాత్రమే చూపించాను. సో ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 గురించి మాట్లాడారు. ఆర్టికల్ 19 లో ఇప్పుడు మనం మాట్లాడిన ఏ మాటలు కూడా వర్తించవు. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక పరిమితి ఉందని చెప్పి వైసీపీ పార్టీకి చెందినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి కేసులో ఒక 4 నెలల క్రితం హైకోర్టు మాట్లాడింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయటం కాదని చెప్పి పోలీసుల మీద కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు కఠిన చర్యలు తీసుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడే ధైర్యం చేస్తారు, మీరు నిద్రపోతున్నారని చెప్పి పోలీసు వ్యవస్థ మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇది ఒక ఉదాహరణ. రెండోది, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థల మీద పరుష పదజాలంతో కామెంట్లు, వ్యక్తిగత దూషణలు చేస్తే ఆ కేసును సిబిఐకి ఇచ్చారు. ఆ కేసులో అందరూ కూడా
అరెస్ట్ అయ్యారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితి ఉందని స్వయంగా న్యాయస్థానాలే చెప్పాయి. అలాగే నిన్న మొన్న మాట్లాడిన మాటలో ఒక దళిత క్రైస్తవ మీటింగ్కి వెళ్ళి మాట్లాడాడు. ఆయన వేరే ఆయన ఛానల్లోనో మాట్లాడుంటే అది అంత ఎఫెక్ట్ అయ్యేది కాదు. కానీ ఆయన ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళి మాట్లాడటంతో ఈ హిందూ సంఘాలు కావచ్చు, హిందూ మతాభిమానులు కావచ్చు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే నేను చెప్పినట్టుగా ఈ మతం కేసు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు కావచ్చు, ఇవన్నీ నిన్నటి వరకు జరిగినటువంటి కేసులు. వాటిల్లో రావణ్కి బెయిల్ వచ్చింది. కానీ ఈ రోజు మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే నక్సలిజాన్ని ప్రేరేపించే విధంగా రావణ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు చేశారు. దానివల్ల యువత పక్కదారి పట్టే అవకాశం ఉందనేది ప్రధానంగా చేసిన ఆరోపణ. దీనికి రావణ్ తరపు న్యాయవాదిగా ఉన్నటువంటి జడా శ్రావణ్ గారు నిన్న కోర్టులో ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమనంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసిన వీడియోలు, అవి ఆయన మాట్లాడలేదని చెప్తే న్యాయమూర్తి నవ్వి ఆ తర్వాత రిమాండ్ వేశారు. సో న్యాయమూర్తి ఎందుకు నవ్వారు అనేది తెలుసు. ఈ మాటలు ఒకవేళ నిజంగానే కక్షపూరితంగా AI ద్వారా ఏమైనా క్రియేట్ చేశారేమో అనుకుంటే ఈ వీడియోలు గత 6 నెలలు ఏడాది క్రితం నుంచి కూడా తిరుగుతున్నటువంటి వీడియోలే సోషల్ మీడియాలో స్టిల్ ఉన్నాయి. ఇష్యూ ఇప్పుడు పెద్దదైంది కాబట్టి అసలు వీడియోలు బయటకు వచ్చాయి. కానీ దీన్ని గతంలోనే అనేక మంది ప్రశ్నించారు, అనేక మంది ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి గట్టిగా నిలదీశారు. కాబట్టి ఇది అంటే రావణ్ మాట్లాడలేదు అని నిన్న వాళ్ళ తరపు లాయర్ చెప్పిన మాటలను కూడా నిన్న కోర్టు అగ్రీ చేయాలి. రెండోది రఘురామకృష్ణరాజు గారి మీద కూడా దేశద్రోహం కేసు పెట్టారు గతంలో. కానీ వాస్తవానికి ఆయన ఎక్కడా కూడా రాజద్రోహం కేసు, ఆయన ఎక్కడా కూడా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. స్టిల్ ఈ రోజుకి ఎక్కడ ఆయన మాట్లాడిన ఆయన వైసీపీ పార్టీని విమర్శిస్తూ మాట్లాడారు తప్ప దేశద్రోహానికి సంబంధించి కానీ రాజద్రోహానికి సంబంధించి కానీ ఆయన వ్యాఖ్యలు ఎక్కడా చేయలే. అసలు అంటే వినండి ఒకసారి, వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసుకి యావజ్జీవ కారాగార శిక్ష, అసలు ముందు బెయిల్ రాదు, ముందు 6 నెలలు మినిమం జైల్లో ఉండాలి. కానీ ఆయన 24 గంటల్లో బెయిల్ తెచ్చుకున్నారంటే అది న్యాయస్థానాల్లో నిరూపించబడాల. ఒకవేళ నిజంగానే ఈ రోజు రావణ్ మీద పెట్టింది తప్పుడు కేసు, కక్షపూరిత కేసు అయి ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఈయనకు కూడా ఊరట కలుగుద్ది. సరే 18 వరకు రిమాండ్ వేశారు, అది తర్వాత విషయం. సో ఖచ్చితంగా ఊరట కలుగుద్ది. కానీ ఈ వ్యాఖ్యల్ని ఒక పార్టీ సమర్థించడం అంటే ఇక్కడ పార్టీలు కూడా కాదు, హిందువులు కావచ్చు, హిందువుల మనోభావాలు కావచ్చు, అది ఒక పక్క అయితే, రెండోది యువతను పక్కదారి పెట్టించే. ఇప్పుడు ఎవరు మాత్రం నక్సలైజం పెట్టేసి హిట్మాని హీరోగా చేస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి? లేదా లేకపోతే సద్దాం హుస్సేన్ నో, బిల్ క్లింటన్ లో, బిల్ లాడెన్ లో వీళ్ళందరినీ మనం హీరోలుగా చెప్తే సమాజం యాక్సెప్ట్ చేస్తా? రేపు పొద్దున ఆ వీడియోని 30,000 మంది చూశారని నిన్న కోర్టులో ఒక అఫిడవిట్ కూడా ఇచ్చారు. రావణ్ యాంటీ హిందూగా యాంటీ నేషనలిస్ట్ గా చేసినటువంటి ఈ వీడియోని 30,000 మంది చూశారు. అందులో 30 మంది ప్రభావితమైన దేశానికి నష్టమే కదా. సో నేను ఆడు చేస్తున్నటువంటి వాదన అది. సమాజానికి మనం ఇచ్చే సందేశం అనేది నువ్వు రాజకీయ విమర్శలు రాజకీయానికే పరిమితం, వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతానికే పరిమితం. కానీ ఇక్కడ మతాలు లేదా నక్సలిజానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అనేవి మన పార్టీలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఖండించాల్సిందే. లేదు రావణ్ చేసింది కరెక్ట్ అన్నాం అనుకోండి, రేపొద్దున 100 మంది యూట్యూబర్స్ పుట్టుకొస్తారు. యాక్సెప్ట్ చేస్తారా? నేను కూడా నాకేమనిపిద్ది అంటే యూట్యూబ్ లో వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి నేను కూడా నక్సలిజాన్ని ప్రేరేపించడమో లేదా మతాన్ని తిట్టడమో చేస్తే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి నేను చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? సో కాబట్టి మనం ఇచ్చే సందేశం అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప చేసిన పనిని సమర్థించడం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శల వల్ల అరెస్ట్ చేస్తే రైట్ పక్కన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు కూడా మేము వెళ్ళకపోయాం కదా, కానీ మ్యూట్ చేసుకున్నాం. మీరు సమాధానం సభా మర్యాదను పాటించండి. లక్ష్మణరావు గారు మీకు ఇది కాదు అంటే ఒక పార్టీకి ఒత్తాసలుగా మాట్లాడకు. ఏంటి మీరు 3 పార్టీ వాళ్ళ మేము ఒక పార్టీ సంబంధించిన ముగ్గురిని తీసుకొచ్చి మా మీద యుద్ధం చేయడానికి తీసుకొచ్చారంటే ఆయన మీరు పొలిటికల్ అనలిస్ట్ అన్నారు.